హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నా మినీ వ్లాగ్ అయితే చూపిస్తాను. మార్నింగ్ రొటీన్ అన్నమాట. పొద్దున లేవగానే ఊడ్చి చల్లేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. గిన్నెలు కూడా తోమడం కంప్లీట్ అయిపోయింది. నీళ్లు చల్లిన తర్వాతనే తోమేస్తా, ఎందుకంటే కొంచెం వాటర్ ఆరిపోయిన తర్వాత వేస్తే ఉండిపోతుంది అనేసి, మళ్ళీ వాటర్లో వేస్తే ముగ్గు వెళ్ళిపోతుంది. అందుకోసమనే కొంచెం ఆరిపోయాక ముగ్గు అయితే వేస్తాను. ఆ లోపైతే బాను లేసి వచ్చి ముగ్గునైతే చెరుపుతున్నాడు. చూసిండ్రు కదా ఎంతసేపు. ఇక అలా అయితే ముగ్గు అయితే కంప్లీట్ చేశాను. నాకు వచ్చిన ముగ్గులంటూ కొన్ని అండి, నాకు వచ్చినట్టు అలా డైలీ ఒకటైతే వేస్తానన్నమాట. ఇట్లా అయితే ముగ్గేసి ముగ్గు కంప్లీట్ అయితే చేసుకొని లోపలికి అయితే వచ్చానన్నమాట. పొద్దున్న లేవగానే పాలు వేడి చేయడం, ఛాయలు, పిల్లలకు పాలు ఇవ్వడము, ఇవే ఉంటాయి అన్నమాట టిఫిన్స్. అవన్నీ హడావిడి ఇటు మళ్ళీ పిల్లల స్కూల్కు లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి, టిఫిన్స్, చట్నీస్ అయితే అన్నీ ఉంటాయి కదా. ఇంకా పాలైతే రాలేదు. నైట్ బాను కోసం కంపల్సరీ కొన్ని పాలైతే పక్కన పెడతాము. వాడు ఏ టైంకి లేస్తే ఆ టైంకి పాలైతే కంపల్సరీ అనమాట. అలా బానికైతే పాలైతే వేడి చేసి ఇచ్చాను. ఆ లోపు పాలు వచ్చినాయి, చాయ్ అయితే పెట్టేశాను. చూడండి, ఫస్ట్ అయితే అత్తమ్మకి ఇచ్చాను. అత్తమ్మ వెయిట్ చేస్తుంది ఛాయ్ కోసం. ఇక అలా అయితే అత్తమ్మకు ఛాయ్ ఇచ్చేసి నేను కూడా ఛాయ్ అయితే పోసుకుంటున్నాను అనమాట. ఈ ఛాయ్ తాగిన తర్వాత వర్క్ అయితే కంప్లీట్ చేసేయాలి. ఇక ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకు ఒక ఎనర్జీ డ్రింక్ అంటే ఛాయ్ అనమాట కదా, అందరికి తెలిసిన విషయమే. ఇక ఒక సైడ్ అయితే పాలైతే వెయిట్ చేస్తూ నేనైతే ఛాయ్ తాగుతున్నా. ఈ పిల్లల కోసం పాలైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక అలా అయితే ఛాయ్ అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఎందుకో చూసేయండి. పొద్దున్నే ఈరోజైతే టిఫిన్కి అయితే ఏం నానబెట్టలేదు. అందుకోసం మనకి లంచ్ బాక్స్ ప్లస్ టిఫిన్ రెండు ఒకటే చేద్దామనేసి అయితే ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఎక్కువ కట్ చేస్తున్నాను, కారం కాకుండా. పచ్చిమిరపకాయలతోటి ఈరోజు చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను పిల్లల లంచ్ బాక్స్లోకి తినడానికి కోసం అనేసి. ఇక మా పిల్లలు స్కూల్లో అందరు వెరైటీస్ చేసుకుంటారు. ఇక అవి చూసి మా మమ్మీ మాకు అది చెయ్యు ఇది చెయ్యి అంటే నేను ఎక్కువ చెయ్యను అనమాట. అంటే బేసిక్గా టిఫిన్స్ తీసుకొచ్చుకుంటారట పిల్లలు అది స్కూల్లో. ఇడ్లీ కానీ, దోశ కానీ, బజ్జీ కానీ, పూరి కానీ ఇలాంటివి తీసుకొస్తారట. ఇక అవి అయితే మార్నింగే తినేసి వెళ్తారు కాబట్టి మామయ్య అయితే మధ్యాహ్నం టైంలో అస్సలు అలో చేయనీయడు, అస్సలు పంపించనీయడు. ఖచ్చితంగా రైసే ఉండాలి పిల్లలకని అయితే చెప్తాడనమాట. అందుకోసమనే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి కదా, అందుకోసమనే నేను ఎప్పుడు కూడా టిఫిన్స్ అయితే లంచ్ బాక్స్లోకి అయితే పెట్టను. ఈ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి పిల్లలు అయితే అడుగుతూ ఉంటారనమాట. కాకపోతే నేనైతే ఎప్పుడు పెట్టాను. ఇక్కడైతే ఒక 5 ఎగ్స్ అయితే నేను ఎగ్ రైస్ చేస్తున్నాను టిఫిన్కి ప్లస్ లంచ్ బాక్స్లోకి. ఇక్కడ కరివేపాకు అది కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉంది, ఎంత కమ్మటి వాసన వస్తుందో అనమాట. అసలు కొన్ని స్మెల్, పుదీనా స్మెల్ కూడా అంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ అయితే ఎగ్స్ అయితే మంచిగా ఉడికిపోయాయి చూడండి. ఇక ఎగ్ రైస్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాను. ఎంత చేసినా ఈ పని ఒడవదు. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు కూడా అస్సలు ఒడవదనమాట. ఇక వేడి అన్నం తీసి దాంట్లో వేసి అయితే మంచిగా ఎగ్ మిక్చర్లో అయితే కలిపేస్తున్నాను. ఇక పిల్లలు ఇష్టంగా సతాయించకుండా తింటారు ఈ ఫుడ్ అంటే. వాళ్ళకి నచ్చింది చేస్తే ఓకే, ఇక రోజు దోశ పెడితే అయితే అస్సలే తినరు. అలా ఇక పిల్లలకు నచ్చింది అయితే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరి మీ ఇంట్లో ఏం చేశారో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. మీరైతే వీడియోలకైతే లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి అని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ లోపు నేను ఏదన్నా వంట చేసినా ఏదన్నా చేసినా ఏం చేస్తున్నావు చూపి అని పిల్లలు వస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని ఎత్తుకొని చూపించినాకనే వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. చూడండి, నా ఎగ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. కలర్ఫుల్గా ఉంది కదా. మీలో ఎంతమందికి ఎగ్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేస్తారు, వీక్లీ ఎక్కువ ఏం ప్రిపేర్ చేస్తారు అనేది కూడా చెప్పండి. ఇక్కడైతే ఎగ్ రైస్ అయితే కంప్లీట్గా అయిపోయిందనమాట.
ఇక ఇక్కడ నిత్యప్రియకైతే పెట్టిస్తే తనైతే ఫాస్ట్గా తినేస్తుంది. ఇక ఇవి పిల్లలకైతే తినిపించడం కానీ బుదగరించడం కానీ ఇవి చేయాలన్నమాట. ఇక్కడైతే నేను ఉప్పు కారం బాగుందా అనేసి చూసి నిత్యకైతే ఇస్తున్నాను. ఇక్కడైతే ఉప్పు కారం అయితే కరెక్ట్ సెట్ అయిపోయింది, మీరైతే ఏమనుకోవద్దు. ఇక ఇక్కడ డ్రెస్సులు అయితే ప్రతి డ్రెస్సుకు నిత్యప్రియకు స్టిచ్చెస్ కనపడుతున్నాయి అనేసి వెనకాలకు పైకి లాగి కాంట అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఇక దిష్టి తగులుతుంది అనేసి, ఇక అయ్యో అట్లనా ఇట్లనా అంటారు కదా, అందుకోసం అనేది కనిపించకుండా నెక్ పైకి ఒక కాంట అయితే పెట్టి పంపిస్తున్నాను. ఇక అలా అయితే తర్వాత పెడితే తీయని నిత్యప్రియ టిఫిన్ ఇచ్చేసి పంపించాను. ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఇక పెట్టిన తర్వాత వీళ్ళకు ఈరోజు కలర్ డ్రెస్ కాబట్టి నిత్యప్రియకి అయితే రిబ్బన్స్ అయితే వేయట్లేదు. ఈ ఒకటే జడ కాబట్టి ఆమె స్టైల్ జడలు వేయమంటుంది. ఇక నేనైతే దివ్య భారత్ జడ వేస్తున్నాను. ఇక కొన్ని నేర్చుకున్నా, అంటే నాకు వచ్చు. ఇక ఇన్ని రోజులు చిన్నగా ఉంది జుట్టు అంటే ఏది వేసినా వేసుకోబోతుండే. ఇప్పుడైతే అది వెయ్యు ఇది వెయ్యు ఇట్లా వెయ్యు అట్లా అని బాగా స్టైల్ చేస్తుంది నిత్య. ఇక తనకు నచ్చినట్టు వేయకపోతే గులుగుడు అలుగుడే ఉంటుంది అనమాట. ఇక అంత గోసెందుకు అనేసి ఆమె చెప్పినట్టే చేస్తా. ఇలా అయితే నిత్యప్రియ కంప్లీట్ అయింది. మా పిల్లల ముచ్చట్లు వినండి కాసేపు, వీళ్ళు ఓవర్ యాక్షన్. చూడండి వాళ్ళు ఎంతో ఓవర్ యాక్షన్ చేశారో. ఇక స్కూల్కి అయితే రెడీ అయిపోయి వాళ్ళ డాడీ బండి ఎక్కేశారు. చూడండి, ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. అయితే ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలకైతే బాయ్ చెప్పి మీకు కూడా బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.